హాయ్ ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తల్లి పాత్రలో నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చట్టం కోసం ప్రాణం ఇచ్చే తల్లికి, ప్రజల కోసం అన్యాయాన్ని ఎదిరించే కొడుక్కి మధ్య ఏం జరిగింది? చివరికి చట్టం గెలిచిందా? అన్యాయాన్ని ఎదిరించడానికి అన్యాయాన్నే మార్గంగా ఎంచుకున్న కొడుకు గెలిచాడా అన్నది సినిమా. అప్పుడెప్పుడో శోభన్ బాబు, కృష్ణరాజు కాలం నాటి కథని కళ్యాణ్ రామ్ ని హీరోగా పెట్టి తీయడం పెద్ద సాహసం అని చెప్పాలి. విజయశాంతి లాంటి మంచి పవర్ఫుల్ యాక్టర్ని పెట్టుకొని కూడా ఫస్ట్ హాఫ్ని చాలా డల్గా నడపడం పెద్ద మైనస్ ఈ సినిమాకి. ఛత్రపతి లాంటి వైజాగ్లో ఒక ఏరియాకి డాన్ అయిపోయి ఆ ఏరియాని కాపాడడం కోసం ఒక వీరుల్లా తయారైన కొడుకు, ఇవన్నీ కూడా పాత సినిమాల్లో చాలాసార్లు మనం చూసిన ఫీలింగ్ని కలిగిస్తాయి. చట్టం కోసం కొడుకును కూడా వదులుకోవాలనుకునే తల్లి, ఇలాంటివన్నీ ఓల్డ్ టెంప్లెట్స్. అయితే దర్శకుడు ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని కూడా చాలా రొటీన్ సీన్లతో, పాత కథనంతో, రిపిటేటివ్గా, అంటే కొట్టిన మ్యూజిక్నే మళ్ళీ మళ్ళీ కొట్టడానికి మా దగ్గర ఇంకేం లేదు, అదే వాడేసుకోండి అన్నట్లు వదిలేసిన బీజిఎంతో సినిమాని చిరాగ్గా నడిపించాడు. అయితే క్లైమాక్స్ని మాత్రం కొంత నావెల్టీగా, కొంత అద్భుతంగా తీశాడని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ నటన స్పెషల్గా క్లైమాక్స్లో ఆకట్టుకుంటుంది. విజయశాంతి గొప్పగా నటించిన, ఆవిడ దీనికంటే అద్భుతంగా నటించిన సినిమాలు ఎన్నో ఉండడం వల్ల మనకి కొత్తగా అనిపించదు. శ్రీకాంత్ పాత్ర సినిమాకి చాలా హెల్ప్ అయింది. పృథ్వీ కూడా కొంతలో కొంత సినిమాకి హెల్ప్ అనే చెప్పొచ్చు. హీరోయిన్ సాయి మంజ్రేకర్ పెద్దగా చేయడానికి ఏమీ లేదు. యాక్షన్ సన్నివేశాలు అక్కడక్కడ అతిగా అనిపిస్తాయి. పాటలు మాత్రం అస్సలు బాగోలేదని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అనిరుద్ని, తమన్ని కాపీ కొట్టి రెండు మిక్సీలో వేసి రుబ్బినట్లు అనిపిస్తాయి. ఫోటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అక్కడక్కడ బాగున్నాయి అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ని బేస్ చేసుకొని సినిమా అంతా నడిపించడం విశేషం అని చెప్పాలి. 10 నిమిషాల క్లైమాక్స్ కోసం ముందున్న 2.5 గంటల సినిమాని భరించడం అంటే చాలా కష్టం ప్రేక్షకులకి. దాన్ని అద్భుతమైన పాటలతోని, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతోని, కొత్తగా టేకింగ్తో తీసుంటే ప్రేక్షకులు ఈ సినిమాని హిట్ చేసేవారు. కానీ పూర్తిగా రివర్స్ అయిపోయి ఫస్ట్ 2 గంటలు సినిమా ఎందుకు చూస్తున్నావురా అన్న ఫీలింగ్ కలిగించిందంటే ఈ సినిమా ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కళ్యాణ్ రామ్ తన పాత సినిమాలన్నింటిలో నటించినట్టే నటించాడు. క్లైమాక్స్లో ఉన్న నావెల్టీ ఒక్కటే కొత్తగా చూపిస్తుంది అతన్ని. ఆ క్లైమాక్స్ కూడా మనం చాలా బాలా సినిమాల్లోని, సంజయ్ దత్ సినిమాల్లో మనం చూసినవే. ఆ సినిమాల పేర్లు చెప్పను, ఎందుకంటే మీరు క్లైమాక్స్ని ఊహించవచ్చు. సో ఇప్పుడు ఈ తరం హీరోల్లో ఇలాంటి క్లైమాక్స్ని ఈ హీరో అటెంప్ట్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. టైంపాస్కి ఈ సినిమా చూడాలనుకుంటే మాత్రం కొంచెం కష్టం అనే చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?